హలో ఫ్రెండ్స్, ఈరోజు మాకు వాతావరణం చాలా కూల్గా చాలా ప్రశాంతంగా మబ్బులు పట్టి చల్లటి గాలితో వాతావరణం చాలా బాగున్నది అండి. వర్షం వద్దామా మాందామా అన్నట్లుగా వాతావరణం మారిపోయింది. గాలి అయితే చల్లటి గాలి వేస్తుంది. ఇంతటి చల్లటి వాతావరణంలో మాకు వేడివేడిగా ఏదైనా తినాలి అనిపించి మా కోనసీమ కొత్తవరం దగ్గర ఉన్న త్రిబుల్ ఆర్ రెస్టారెంట్కి అయితే వెళ్ళడం జరిగిందండి. ఆ రెస్టారెంట్లో బిర్యానీ అయితే చాలా అద్భుతంగా చాలా బాగున్నది. చాలా బాగా చేశారు. అక్కడ బిర్యానీ తిన్న వెంటనే తిన్నది అరగాలి కాబట్టి ఎక్కడైనా మంచి లొకేషన్కి వెళ్దామని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న కపిలేశ్వరపురం లోకల్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఈ లాకులు అయితే చాలా అద్భుతంగా నిర్మించారు. ఇది అతి పురాతనమైన లాకులు. ఈ లాకులకి ఎలా వెళ్ళాలి, దీని చరిత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి ఫాలో చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాకు చెందిన కపిలేశ్వరపురం లాకులు చరిత్ర, బ్రిటిష్ కాలం నాటి ఇంజనీరింగ్ అద్భుతాలను మరియు గోదావరి డెల్టా సాగునీటి వ్యవస్థకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుందండి. కపిలేశ్వరపురం లాకుల వెనుక ఉన్న ముఖ్యమైన కథ మరియు విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. గోదావరి నది నుండి వచ్చే పాయలు, కాలువల ద్వారా వ్యవసాయ భూములకు సాగునీరు అందించడానికి మరియు నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి 1942లో బ్రిటిష్ హయాంలో ఈ కపిలేశ్వరపురం లాకులను నిర్మించారు. కోనసీమ ప్రాంతంలో రవాణాకు, పంట పొలాలకు నీటిని క్రమబద్ధీకరించడానికి ఈ లాకుల వ్యవస్థకు అప్పట్లో డిజైన్ చేశారు. గోదావరి డెల్టా పరిధిలో కాలువల్లో నీటి మట్టాన్ని సమానంగా ఉంచడానికి, వరదల సమయంలో అదనపు నీటిని నియంత్రించడానికి ఇవి కీలక పాత్ర పోషిస్తాయండి. ఒకప్పుడు రోడ్లు మార్గాలు సరిగ్గా లేని రోజుల్లో ఈ కాలువల గుండా పడవల ద్వారా సరుకుల రవాణా జరిగేది. పడవలు ఒక నీటి మట్టం నుండి మరో నీటి మట్టానికి సురక్షితంగా దాటడానికి ఈ లాకుల వ్యవస్థ ఎంతో సహాయపడేది. కపిలేశ్వరం గ్రామానికి 100 ఏళ్ల జమీందారీ చరిత్ర ఉన్నది అండి. ఫ్రెండ్స్, అప్పటి కపిలేశ్వరపురం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ బొలుసు బుచ్చి సర్వారాయుడు గారి మరియు వారి వంశస్థులు బ్రిటిష్ వారితో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆ కాలంలోనే బ్రిటిష్ వారితో కలిసి ఈ లాకుల నిర్మాణం జరిగి చుట్టుపక్కల వేలాది ఎకరాలు కోనసీమ లంక భూములకు పచ్చని పంటలు పండటానికి ఇవి ఆధారంగా నిలిచాయండి. దాదాపు 80 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ కపిలేశ్వరపురం లాకులు ప్రస్తుతం శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి. ఆధునిక కాలంలో గేట్లు తుప్పుపడటం, లీకేజీలు రావడం వల్ల స్థానిక రైతులు ఈ లాకులను ఆధునీకరించాలని లేదా కొత్త లాకులు నిర్మించాలని ప్రభుత్వాలను కోరుతున్నాయి. అయినా కూడా పచ్చని కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, చింత చెట్లు, గోదావరి కాలువల ప్రవాహం మధ్య ఈ పురాతనమైన లాకులు నేటికి ఒక అందమైన పర్యాటక ప్రదేశంగా, అలనాటి ఇంజనీరింగ్ జ్ఞాపకంగా దర్శనమిస్తున్నాయి అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కపిలేశ్వరపురం లాకులు జొన్నాడ గోదావరి బ్రిడ్జి నుండి యానం వెళ్ళే గోదావరి గట్టు మించి మనం వెళితే ఈ కపిలేశ్వరపురం లాకులు మనకు కనిపిస్తాయి అండి. ఇటు రోడ్డు మించి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆగి కొంతసేపు కూర్చుని సరదాగా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా చల్లటి గాలి చాలా బాగుంటుంది. ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇక్కడ ఆగుతారు. ఇవి సినిమా షూటింగ్కి అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్లకి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఒక పక్కన కాలువలు, మరొక పక్కన గోదావరి మధ్య ఈ లాకులు అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి ఫాలో చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, చల్లటి గాలితో ఇక్కడ వాతావరణం చాలా చాలా బాగున్నది అండి. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.